తీసుకోవాలి ఇంకా లేరు అంటే నిన్న అనిందే కానీ రా. హాయ్, నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే నెక్స్ట్ అనేది కూడా మనకి యాక్సిడెంట్ అయింది అనమాట. అయ్యో అయ్యో మనకెప్పుడు ఈ కార్ వస్తుంది? చదువుకోవడానికి మిమ్మల్ని కాలేజీకి పంపిస్తున్నారు. ఏమేం చేస్తున్నా ఫీల్ ద రిచ్. అరే పోలీసు వాళ్ళు ఉన్నారు. అరే అరే ఏంది 9852 బ్రో. పై చేసిన తర్వాత మిగతా ఆగిపోతే ఏంటి బ్రో అంత మాట మాక్సిమం లిమిట్ 5000 పోయి అమ్మ. అరే రే 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 పెద్ద సమస్య వచ్చి పడిందే. 1 2 3 4 5 మరి ఒకటేసారి 48,000 50,000 దాకా పోతుంది బ్రో. అందుకే మన పేమెంట్ అయిపోయింది. ఇలా పాతకి రాలే కదా. ఇది షాప్. హాయ్ వ్యూవర్స్, నేను మీ నాని నిఖిల్ కన్నా మీ అందరి కోసం అయితే ఒక కొత్త ప్లేస్ పట్టుకొచ్చిన అనమాట. దాని అంబియన్స్ చూస్తేనే చిల్ అయిపోతారు. ఇదేం భయ్యా అనుకుంటే ఇదే భయ్యా పాకెట్ 6 కొత్త గేమింగ్ ప్లేస్. ఇక్కడ ఆల్టమిక్ టైం కూడా తెలియరు, అలా టైం గడిచిపోతుంది. ఈ సమ్మర్ సీజన్లో మెల్లగా ఒక కూల్ డ్రింక్ తాడుకుంటే గేమ్ ఆడితే ఎలా ఉంటుంది అదే వచ్చాయి. ఇక్కడనే స్నూకర్స్ ఆడుకుంటా గేమ్ ఆడుకుంటా చిల్ అవ్వచ్చు. ఓన్లీ స్నూకర్స్ అంటే 8 బాల్ పూల్ స్నూకర్స్ డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. అలాగే మళ్ళీ బయటికి పోయి తినాల్సిన అవసరం లేదు. ఇక్కడనే మనకు ఫుడ్ కోర్ట్ కూడా ఉంది. సో గేమ్ ఆడాలి, వచ్చేయాలి, ఆకలి అయిందంటే తినాలి, లేదంటే GTA PSPతో గేమింగ్ కూడా ఆడాలి. పాకెట్ 6 అంటే మామూలు గారు ప్రైవేట్ స్పేస్ కూడా ఉండి మీ ప్రైవేట్ ఫ్యామిలీతోనో ఫ్రెండ్స్తోనో కూడా ఆడుకోవచ్చు. సో ప్రైవేట్ ప్లేస్ మీ అంటారు మీకు అండ్ ఎవ్రీథింగ్. అసలు ఏం లేరు అనేది లేరు భయ్యా. ఆల్ సెట్. లేట్ చేయకుండా వచ్చేయండి మీరు కూడా. హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై అనదర్ వ్లాగ్. నేను మీ నాని నిఖిల్ కన్నా. ఏంటి మనం వీడియో ఎక్కడ స్టార్ట్ చేసాం అనుకుంటున్నారా? సో మనమైతే కెమెరా ఇంట్లో మర్చిపోయినా అనమాట. సో కెమెరా మర్చిపోవడం వల్ల మనం ఐఫోన్లో అయితే ఇప్పుడు షూట్ చేస్తున్నాము. అందుకే 1 అవర్ డ్రైవింగ్. సో అసలు ఎందుకు ఈ వ్లాగ్ స్టార్ట్ చేసినా అనేది కూడా మీకు చూపిస్తా. బేసికల్గా ఏం లేదు బ్రో, ఈ ఎంటవర్క్ XT అనేది కూడా మనకి యాక్సిడెంట్ అయింది అనమాట. యాక్సిడెంట్ అవ్వడం వల్ల ఇప్పుడు మనమేం అయ్యో అయ్యో అంటే బండిని రిపేర్కి ఇవన్నీ పోతున్నాం. సో బండి పార్ట్స్ అయితే ఆర్డర్ పెట్టిన, ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసిన అనమాట. సో ఈ ప్రాసెస్ చాలా రోజుల నుంచి అవుతుంది. ఎందుకు ఇంత లాంగ్? పార్ట్స్ వచ్చినాక వీడియో స్టార్ట్ చేద్దాం అనుకున్నా. సో అలాగే ఇప్పుడు పార్ట్స్ వచ్చినాయని కాల్ వచ్చింది మనకి. సో అట్లా అని వీడియో కూడా స్టార్ట్ చేస్తున్నా. సో లేట్ చేయకుండా షోరూమ్కి వెళ్ళి బండి నైట్ ఇచ్చేద్దాం. యాక్చువల్గా అయితే మన బండిది ఇది ఉంది కదా, ఈ పార్ట్ పోయిందన్నమాట. ఈ పార్ట్ పోవడం వల్ల ఇప్పుడు ఇది ఈ బ్యాక్ సైడ్ ఉంది కదా, ఇది 3 అయితే చేంజ్ చేపిస్తున్నాము. అండ్ కొన్ని మైనర్ ఇంజురీస్ కూడా ఉన్నాయి, అవన్నీ చేపిస్తున్నాం. దాంట్లో ఛార్జింగ్ ఉందో లేదో కూడా తెలియదు గోప్రోలో, బట్ ఐ హ్యావ్ స్టార్ట్ అయితే అనమాట. సో ఏరికంటే మన బండి దగ్గరికే పోతున్నాం. ఛార్జింగ్ కూడా ఎక్కువ లేదు. ఐ డోంట్ నో వెన్ ఇట్ విల్ స్టాప్. సో లేట్ చేయకుంటే జల్దీ వెళ్ళిపోదాం. కోల్డ్ స్టార్ట్ అవసరం లేదు, ఎందుకంటే ఆల్రెడీ బండి తీసాం కాబట్టి. సో మా అన్నని పికప్ చేసుకొని ఇక్కడ రాలే. లెట్స్ గో. తలారి అఖిల్ పోలీసులు వస్తుండే భయ్యా, బుక్ అవుతుండే కదా. బాగానే ఉన్నావు. అరే పోలీసు వాళ్ళు ఉన్నారు. అరే చూడు పడుతుండు. అగో అరే చూడు, అగో చూడు కనిపించిందా? నీట్గా వేస్తుండు. అమ్మా అనుకున్నా, హెల్మెట్ పెట్టుకున్నా కాబట్టి బతికినా. లేడు, హెల్మెట్ పెట్టుకున్నా కదా ఆపలేడు, లేకపోతే బుగ్గా. మనకెప్పుడు ఈ కార్ వస్తుంది? చదువుకోవడానికి మిమ్మల్ని కాలేజీకి పంపిస్తున్నారు. చదువుకోవడానికి మాత్రమే పంపిస్తున్నారు. దాన్ని చూడండి. కాంపిటీషన్ సిరీస్ బ్రో. అర్థమైతే లేరా? వీటి అంటే తోపు. కాంపిటీషన్ పెట్టుకో. ముందుంటాం ఇట్లా అట్లా షార్ట్ కట్లు చూడాలి. నా బండి తీసుకోవాలి ఇంకా లేరు అంటే నిన్న అనిందే కానీ రా. హాయ్, నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే
స్మాల్ బాస్ అని స్పేస్ ఇచ్చి పద్మశ్రీ PADMASRI అని టైప్ చేసి 55555 SMS చేయండి ప్లీజ్. వర్క్ ఫర్ మీ. థ్యాంక్ యూ. చూసుకుంటా ఫస్ట్ బిల్ కట్టేస్తా. చూస్తా ఒకసారి. బండి మిత్రమా, బండి ఆడుండి ఎంత కన్నా 9,854 రూపీస్ లో 10,000 పేమెంట్ చేస్తున్న అఖిల్ ద రిచ్. ఏంటి బ్రో అంత మాట అన్నావు? సరే సరే ఏంది నువ్వు నాకు డైరెక్ట్ కొట్టు నా నంబర్కి. పోతలేదు భయ్య, 5,000 కన్నా ఎక్కువ ఓకే చేసాను. 5 చేసిన తర్వాత మిగతా ఆగిపోతే డూప్లికేట్ నోట్లు దొరకలేదు. నన్ను ఏం చేయమంటారు చెప్పండి. అరే రే రే రే, పెద్ద సమస్య వచ్చి పడిందే. ఇప్పుడు ఏం చేద్దాం? అట్లా ఎందుకు అవుతుంది? మాక్సిమం లిమిట్ 5,000. పోయి అమ్మ నువ్వు తొందరపడకయ్యా, ఒరిజినల్ నోట్లు పనిచేద్దాం. పంచడానికి ఉండాలి కదా సార్. నేను ఇస్తాను కదా సార్. సార్ మీరు ఎంత కోఆపరేట్ చేస్తారని ఎక్స్పెక్ట్ చేయలేదు సార్. బండి మొత్తం కంప్లీట్ అయిపోయింది. నాన్న. ఇచ్చినా బండి అంటే కనిపించలే అయ్యా అన్న, ఇలా పాతగా రాలే కదా. ఇది షాప్ లేదు అయ్యా అట్లా ఎట్లా ఇప్పుడు మళ్ళీ ఏం కాదు, కానీ మళ్ళీ 30 రూపీస్ ఏమి ఉంటుంది. అది ఒక నెక్స్ట్ వీక్ వస్తుంది. మళ్ళీ అది తెప్పించిందా అన్న? అంటే ఆర్డర్ అయితే పెట్టిందా? ఆర్డర్లు ఉన్నాయి అవి అంటే ఇన్సూరెన్స్ వాళ్ళు ఇచ్చారు. ఈ పెండింగ్ చేసే వాళ్ళు 1 2 3 4 5 అప్లికేషన్ మొత్తము ఉట్టి పెయింటింగ్ కూడా కలిపేసి కలిపేసేసిన డన్. కాకపోతే పెయింటింగ్ వరకు ఒక్కటి పెయింటింగ్ ఉంది. పెండింగ్ ఉంది. 9,852 ఇదేనా? మరి ఒకటేసారి 48,000 50,000 దాకా పోతుంది బ్రో. అందుకే మన పేమెంట్ అయిపోయింది. ఓకే అది బిల్ అయితే 9,852 బ్రో. బండి అయితే అయిపోయింది. ఇప్పుడు ఎందుకంటే మొత్తం కడిగింది కాబట్టి నీట్గా కూడా కనిపిస్తుంది. కానీ ఒక్క పార్ట్ తప్ప మిగతా అన్నీ వచ్చేసినాయి. సో అక్కడ ఎందుకంటే ఇంకా పోతున్నాయి. సో అలా మన బండి అయితే అయిందనమాట. ఇంకా పెండింగ్ అయితే 2 వర్క్స్ ఉన్నాయి. ఒక చిన్న స్పేర్ పార్ట్